అయోధ్యలోని దశరథ రాముడికి దేశ నలుమూలల నుంచి కానుకలు వెలువెత్తుతున్నాయి. ఎన్ని ప్రాంతాల నుంచి కానుకలు వచ్చినా అత్తగారింటి నుంచి వస్తూ ఉన్న కానుకలు చాలా ప్రత్యేకం. సీతమ్మ జన్మించినట్లుగా చెప్పుకునే నేపాల్లో జనక్పూర్ నుంచి ప్రత్యేక కానుకలు అయోధ్యకు చేరుకుంటున్నాయి. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా జనకుడు నూతన వధూవరులకు ఎన్నో కానుకలు ఇచ్చారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జనక్పూర్ వాసులు అదే అత్తగారింటి నుంచి అయోధ్యకు కానుకలను తీసుకొస్తున్నారు. ఇంతకీ నేపాల్ నుంచి ఎలాంటి కానుకలు వస్తున్నాయి? రామాయణంలో నేపాల్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? రామ్లల్లా విగ్రహ మహాప్రతిష్ఠాపన మహోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. నేను చూడని కనులెందుకని అనుకునేలా అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయోధ్యలో జరగనున్న రామయ్య ఆలయ ప్రారంభ మహోత్సవానికి యావత్ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కోట్లాది మంది హిందువులు రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సనాతన భారత సాక్షాత్కారాన్ని కల్లారా చూసే భాగ్యం కలగడం ఇంతకన్నా ఇంకేముంటుంది అదృష్టమని భక్తకోటి పరవశిస్తోంది. రామాలయం వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలను జరుపుకోనున్న నేపథ్యంలో రామ్లల్లాకు అనేక మంది భక్తులు బహుమతులను సమర్పిస్తున్నారు. అదే సమయంలో అత్తారింటి సారే అయోధ్యకు చేరుతోంది. 1-2 కాదు, వేలాది కానుకలు శ్రీరాముడి చెంతకు చేరుతున్నాయి. సీతమ్మ జన్మించినట్లు చెప్పుకునే నేపాల్లోని జనక్పూర్ నుంచి వందలాది మంది అయోధ్యకు తరలి వస్తున్నారు. ఆ భక్తులంతా ఒట్టి చేతులతో రావడం లేదు. అత్తారింటి నుంచి సీతమ్మ వారికి సారె తీసుకొస్తున్నారు. రాముడికి ఎన్నో బంగారు, వెండి కానుకలు, ఆభరణాలు తీసుకొస్తున్నారు. సుమారు 36 వాహనాల్లో 500 మందికి పైగా భక్తులు తమతో పాటు పండ్లు, మిఠాయిలు, బంగారం, వెండి సహా 3000కు పైగా కానుకలు తీసుకొచ్చారు. అంతేకాక శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, విల్లు, బాణము, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాల వంటి వస్తువులను భక్తులు బహుమతులుగా సమర్పిస్తున్నారు. మరోవైపు జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకలో పాల్గొనాలని జానకి మందిర్, పశుపతినాథ్ ఆలయ పూజారులు సహా నేపాల్ సాధువులకు రామ జన్మభూమి ట్రస్ట్ ఇప్పటికే ఆహ్వానం పంపింది. అక్కడి నుండి భక్తుల రాక కూడా మొదలైంది. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా జనకుడు నూతన వధూవరులకు ఎన్నో కానుకలిచ్చారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేపాలీలు కానుకలు తీసుకొస్తున్నారు. కూతురికి పుట్టింటి వారు పెట్టే సారెలో ఏ విధమైన వస్తువులు ఉంటాయో అదే విధంగా ఇప్పుడు నేపాల్ నుంచి భక్తులు అన్ని రకాల వస్తువులను తీసుకొస్తున్నారు. ఇందులో స్వయంవరం కోసం రామయ్య విరిచిన విల్లుకు సింబాలిక్ రూపాన్ని వెండితో చేయించి తీసుకొస్తున్నారు. కాగా నేపాల్ భక్తులు తీసుకొచ్చిన కానుకలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అప్పగిస్తున్నారు. రాముడు పుట్టింది మన అయోధ్యలోనే అయినా సీతమ్మ పుట్టింది మాత్రం నేపాల్లో. నిజానికి రామాయణం అనగానే మనకు స్ఫురణకు వచ్చే నగరాలు 1 అయోధ్య, 2 మిథిల. మొదటిది శ్రీరామచంద్రుడు పుట్టిన చోటు, రెండోది జనకుడు రత్నమాలలకు అయోనిజ సీతామాత దొరికిన చోటు, మైథిలి పుట్టినిల్లు. ఆ మిథిలా నగరంలోనే సీతారాముల కళ్యాణం జరిగింది. అప్పట్లో మిథిలా రాజ్యం బీహార్ నుంచి నేపాల్ వరకు విస్తరించి ఉండేది. ఈ రాజ్యాన్నే విదేహ రాజ్యం అని కూడా అనేవారు. సీతాదేవికి వైదేహి అన్న పేరు కూడా ఈ కారణంగానే వచ్చింది. ఆ జనకుడి రాజధానే నేపాల్లో ఉన్న జనక్పురి. ఇప్పుడు అక్కడి నుంచే అయోధ్యకు కానుకలు వస్తున్నాయి.